సో ఎందుకు ఇఫ్తార్ విందును రద్దు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నారు? ఫస్ట్ పాయింట్ అండి, ఇఫ్తార్ విందు రద్దు చేయాలి. ఇఫ్తార్ విందు విందు అది ఇంపార్టెంట్. దావత్ అని ఉంది, బడ్జెట్లో ఉంది, ఇది వర్డ్ ఏమని దావత్ అని ఉంది. దానికి ట్రాన్స్లేషన్ తెలుగులో మీరు విందు అని చేస్తున్నారు. విందు చేసుకునే అవసరం ఏంటి, ఆ ఒకేషన్ ఏంటో మరి ఇప్పటిదాకా మాకు ఎవరికి తెలియదు. ఇఫ్తారా అంటే మరి ఇఫ్తార్ ఒక మతానికి సంబంధించినది, దాంట్లో మీరు ఎందుకు జోక్యం చేసుకున్నారు? పైగా 2 కరెక్షన్స్. ఒకటి, నేను ఒకదాన్ని కాదు ఇది అడుగుతుంది, లక్షలాది మంది ఇదే గొంతుతో ఉన్నారు ఇప్పుడు. అందరు స్టేట్మెంట్స్ ఇష్యూ చేస్తున్నారు, ట్విట్టర్ మీద హోర్ ఉంది. మన ఒక్కదాన్ని కాదు. పైగా ఇది కొత్తదేం కాదు. 2017లో కూడా నేను పిల్ వేశాను, 2018లో కూడా నేను పిల్ వేశాను. ఆ పిల్ ఇప్పటిదాకా పెండింగ్ ఉంది. మరి అది కూడా పరిగణలో తీసుకోవాలి కదా. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక మతానికి సంబంధించిన వాళ్ళ రోజా, వాళ్ళ ఇఫ్తార్. దానికి పైగా ఆ మతం ఏమంటుందో చూడాలి ఇఫ్తార్ గురించి. పైగా సంవిధానం కానీ చట్టం కానీ నేడు మైనారిటీ ముస్లింల పరిస్థితి ఏంటి, కమిటీల వాళ్ళ గురించి ఏమంటున్నాయి, అది ఈ రెండింటినీ మనం పరిగణనలోకి తీసుకోవాలా ఏంటి. సో ఇఫ్తార్ గురించి ఆ మతం ఏమంటుంది, ఎందుకంటే ఇఫ్తార్ అన్నది వర్డ్ వీళ్ళే బడ్జెట్లో వాడినారు, దావత్ అని కూడా వాడినారు. దావత్ అంటే 2 హెడ్స్, దావత్ ఇఫ్తారు, స్టేట్ దావత్ ఇఫ్తార్ అని 66 crores 3 crores మొత్తం కలిపి 70 crores, దాదాపు 69-70 crores. సో ఆ 70 crores మీరు ఇక్కడ పెడుతున్నప్పుడు ఆ గ్రౌండ్ సిచ్యువేషన్ ముస్లింలది ఏంటి, ఆ మతం ఏం చెప్తుంది, మతం ఏమంటుంది, ఖురాన్లో కానీ ప్రాఫెట్ ముహమ్మద్ అని కానీ ఏం చెప్పారు, ఏ మాత్రం ఆడంబరం అనేది కూడదు, ఆడంబరం చేస్తే అది అసలు మునాఫిక్ అంటే దాన్ని షోపుటప్ చేస్తున్నది. పైగా ఒకటి చేస్తూ ఇంకొక పర్పస్ కోసం అన్నమాట. అంటే ఇక్కడ ఆర్భాటం అంతా చేస్తుంది మతం పేరు వాడి ముస్లింలను చెప్పుకోండి, కానీ అసలు జరుగుతుంది ఏంటంటే అక్కడ పొలిటికల్ షో ఉంది, అక్కడ మొత్తం పొలిటికల్ ప్రొపగాండా ఉంది. గత 10 ఏళ్లుగా ఈ పొలిటికల్ ప్రొపగాండా ఏదైతే ఈ ప్రజల డబ్బులు వృధా చేయడం అనేది జరుగుతుందో అది ఇటు సంవిధానంకి ధిక్కారంగా ఉంది, ప్రజల పరిస్థితులకి ధిక్కారంగా ఉంది. ఆ మతం ఏదైతే మతం మీరు వాడుతున్నారో ఆ మతం ఖుల్లా అంటే ఎక్స్ప్లిసిట్గా రాసుంది ఖురాన్లో, ఇట్లాంటి వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ కూడదు. మీరు ఏమాత్రం ఉన్నా మీరు జకాత్ ఇవ్వాలా, మీరు సదకా ఇవ్వాలా. జకాత్ అంటే ఏంటి, రిచ్ పీపుల్ దగ్గర నుంచి ప్రతి 1000 రూపాయలకి 25 రూపీస్ తీసేయాలన్నమాట. ఇది కంపల్సరీ ప్రతి ముస్లింకి. వాళ్ళు ఎక్కువ ఈ జకాత్ ఈ రంజాన్లోనే తీస్తూ ఉంటారు ఉన్న వాళ్ళందరూ. ఏంటి పేదవాడికి వాడికేమో లేనోడికి వాడికి ఒక డిగ్నిటీ అన్నమాట. ఆ డిగ్నిటీతో ఇక్కడ నుంచి ఇక్కడికి డబ్బులు రావాలి. అట్లా డబ్బులు రావాల్సిన ఈ సమయంలో ఈ నెలలో మనం చేస్తుంది ఏంటంటే ఆ ఇఫ్తార్ అని చెప్పి దానికి ఒక విందు అనేది అంటగట్టి, ఆ విందు అన్నది ఇప్పుడు ఎట్లా అయిందంటే ప్రతి ఒక్కళ్ళు పడేస్తున్నారు ఊరికే డబ్బులు. అట్లాగా ఎవరు ప్రొటెస్ట్ చేశారండి? ఈ ఏదైతే మీరు దావత్ అని పెట్టుకుంటున్నారో అక్కడ ఉన్న హంగామాలు పెళ్లిలే చాయ్ బిస్కెట్లతో చేయాలి. కానీ లుబ్నా గారి ఈ ఇఫ్తార్ విందుతోటి వచ్చినటువంటి ఇబ్బందులు ఏంది? ఎందుకంటే ఈ ఇఫ్తార్ విందుతోటి లేని వాళ్ళకి భోజనం పెడతా ఉన్నారు కదా, అక్కడ తప్పేముంది అనేది ఒక ప్రశ్న రేజ్ అవుతా ఉంది. మీరు చాలా ఇన్ఫార్మ్డ్గా అడుగుతున్నారని భావిస్తున్నాను నేను. గత 10 ఏళ్లుగా జరిగిన దావత్ ఇఫ్తార్ ఏదైతే ఎల్బీ స్టేడియంలో చేస్తున్నారో అది అక్కడ లేని వారి కోసం ఇప్పుడు ఏమన్నారు మీరు? లేని వారి కోసం ఒక భోజనం పెడతా ఉన్నారు, వాళ్ళకు ఒక ట్రీట్ ఇస్తా ఉన్నారు, ముస్లిం సోదరులని భావిస్తూ వాళ్ళకు ఒక ట్రీట్ ఇస్తా ఉన్నారు. వెరీ గుడ్. ఎల్బీ స్టేడియంలో గత 10 ఏళ్లుగా మీరు హైదరాబాద్లోనే ఉంటే మొన్న 2024 జరిగింది కూడా. ఎల్బీ స్టేడియంలో ఒక ఏంటంటే ఒక ఆడంబరంగా ఏదైతే డెకరేషన్స్ చేసుకొని అక్కడ అయ్యాషి విలాసాలుగా అక్కడేమో శోధిస్తూ ఉంటే వీళ్ళు తింటా ఉంటే ఎవడండి అక్కడ లేనోడు? ఎల్బీ స్టేడియం చూడండి ఒకసారి, లేనోళ్ళ వాళ్ళందరూ అసదవేసియా, కేసీఆరా, వాళ్ళ మినిస్టర్లా, రేవంత్ రెడ్డి గారా వాళ్ళ మినిస్టర్లా, అక్కడ పోలీసులా, అక్కడ పెద్ద పెద్ద మత లీడర్స్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళ, ఎవరు లేని వాళ్ళు. అదే ప్రశ్న కావాలి కదా. ఎందుకు అంటే ఈ ఫండ్ అన్నది బడ్జెట్ హెడ్లో మైనారిటీ వెల్ఫేర్ కింద పెట్టారు. మైనారిటీ అక్కడ ఎవరు, వెల్ఫేర్ అక్కడ ఎవరిదవుతుంది మాకు చెప్పండి, కౌంటర్ చేయండి, మాకు ఇవ్వండి, మాకు లిస్ట్ ఇవ్వండి.
అక్కడ అసద్ ఓవైసీ వెల్ఫేర్ అంత 10 ఏళ్లుగా ఒకటే ఫేసు ఆయన వెనకాల ఆ మతబద్ధుల్ని వాళ్ళు అంటగట్టి పెట్టుకుంటారు. వాళ్ళ వెల్ఫేర్ ఏమాత్రమైంది? పెట్టమనండి అక్కడ, మాకు ఓపెన్ పబ్లిక్ డొమైన్లో పెట్టమని చూస్తాం మేము కూడా. ఏం వెల్ఫేర్ చేసుకున్నాడో ఆయన ప్రజాధనంలో ఆయన అర్హుడై తెలుసుకున్నాడా? ఆయన బీపీఎల్, ఆయన పొలిటికల్ ఎఫిడవిట్లో ఏమున్నది, ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి? ఇదండి మనం ప్రశ్నిస్తున్నది ఇదే. మైనారిటీ వెల్ఫేర్ అన్నప్పుడు ఆ ప్రజలు ఏమడుగుతున్నారు, ఆ ప్రజలకి ఏమిస్తే వెల్ఫేర్ అవుతుంది? అది చదువు కాదా? అది ఉద్యోగం కాదా? అది ఎంపవర్మెంట్ కాదా? పొలిటికల్ ఎంపవర్మెంట్ కాదా? అది సోషల్ ఎంపవర్మెంట్ కాదా? ఎక్కడున్నాయి ఇవన్నీ? వాళ్ళ న్యూట్రిషన్ ఏముంది? అక్కడ ఓల్డ్ సిటీలో పేద ముస్లింలు వాళ్ళు తల్లి పాలు తాగిన తర్వాత వాళ్ళు జీవితంలో పాలే టేస్ట్ చేయరండి. ఇదండి పరిస్థితి. నేను అక్కడ ఎడ్యుకేషన్ లిటరసీ డ్రైవ్స్ నడుపుతున్నాను. నేను నాకు తెలుసు వాళ్ళ పరిస్థితులు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.